Hello friends, welcome back to Angla Samhita YouTube channel. ఇవాళ మనం present perfect continuous tense గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. Present tense లోని simple present tense, present continuous tense and present perfect tense గురించి ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్ లో చూసి వాటి గురించి మీరు నేర్చుకోవచ్చు. ఇవాళ మనం present perfect continuous tense గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో యావరేజ్ మీడియం లెవెల్లో బిగినర్స్ లెవెల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎక్కువగా వాడకుండా సింపుల్ ప్రెజెంట్తోనో ఇంకా దేనితోనో మేనేజ్ చేస్తుంటాం. బట్ మన లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కనుక నేర్చుకున్నట్లయితే మన లాంగ్వేజ్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనం హైయర్ లెవెల్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ముందుగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు మనం వాడాలో చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు అంటే ఏవైనా యాక్షన్స్ గతంలో ప్రారంభింపబడి అవి ఇప్పటిదాకా జరుగుతూ ఉంటే వాటి గురించి మనం చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. అంటే గతంలో స్టార్ట్ చేసాం, ఇప్పటిదాకా జరుగుతున్నాయి, రేపటికి కూడా జరగవచ్చు, ఫ్యూచర్లో కూడా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ధోని హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఎప్పుడో 2008లో ప్రారంభమైంది, అప్పటి నుంచి ఆడుతున్నాడు, ఇవాళ కూడా ఆడుతున్నాడు, బహుశా నెక్స్ట్ ఇయర్ కూడా ఆడొచ్చేమో. So present perfect continuous tense, actions that started in the past and continue now. ఎప్పుడో గతంలో ప్రారంభమయ్యాయి, ఎప్పటిదాకా అవుతూనే ఉన్నాయి. We use the present perfect continuous to talk about actions that began at some point in the past and are still ongoing in the present. Some point of time, ఏదైనా ఒక పర్టికులర్ నిర్దేశిత టైం, గతంలో 2008, 2009 లేదా 500 సంవత్సరాల పూర్వం, 1,00,000 సంవత్సరాల పూర్వం, ఏదో ఒక గతంలోని ఒక పర్టికులర్ పాయింట్లో ఈ పని అనేది ప్రారంభమై ఆగిపోలేదు, అది ఇప్పటిదాకా కంప్లీట్ అవుతుంది. చిన్న రెండు సింపుల్ డిఫరెన్సెస్. గతంలో పని ప్రారంభింపబడి గతంలోనే ఇప్పుడు ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో ప్రారంభించి 2005లోనే అయిపోయింది అనుకోండి, అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. కానీ 2000లో ప్రారంభమైన పని ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ 2 hours. ఇక్కడ 2 గంటల క్రితం నుంచి ఇప్పటిదాకా అమ్మాయి డ్యాన్స్ చేస్తూనే ఉంది. Present perfect continuous tense emphasizing the duration of an action. ఒక పని ఎంతకాలం జరిగింది. It emphasizes how long an action has been happening or how much time has passed since the action started. మనకి present perfect continuous tense వల్ల ఒక పని ఎంతసేపు కొనసాగింది లేదా ఎన్ని సంవత్సరాలు కొనసాగింది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. They have been playing football all afternoon. మొత్తం ఆఫ్టర్నూన్ అంతా ఆడుతూనే ఉన్నారు. అంటే చాలాసేపు ఆడారు. ఇంట్లో కొన్నిసార్లు అంటారు మొత్తం ఎండ పొద్దున మధ్యాహ్నం పొద్దున ఆడుతూనే ఉన్నాం అంటారు కదా, ఇదన్నమాట. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆల్ ఆఫ్టర్నూన్. సరే, ఇప్పుడు ఇంకా టు టాక్ అబౌట్ టెంపరరీ సిచ్యువేషన్స్, ట్రెండ్స్ అండ్ చేంజెస్. మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వర్ణించడానికి, ఇప్పుడున్న ట్రెండ్స్, మార్పులు సూచించడానికి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అది ఎలా అంటే, ఐ హావ్ బీన్ గోయింగ్ టు ద జిమ్ ఎ లాట్ రీసెంట్లీ. ఈ మధ్య నేను జిమ్కి వెళ్ళడం ప్రారంభించాను, గత 2-3 నెలల నుంచి వెళ్తున్నాను. ఐ హావ్ బీన్ గోయింగ్ టు ద జిమ్ ఎ లాట్ రీసెంట్లీ. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ న్యూ జపనీస్ వర్డ్స్. ఈ మధ్య ఏదో ట్రెండ్ అయింది, ఆయనకి జపనీస్ వర్డ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ న్యూ జపనీస్ వర్డ్స్ అని. ఇలాంటివి చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడాలి, వెన్ టు యూస్ అంటే టు టాక్ అబౌట్ రీసెంట్ యాక్షన్స్ విత్ ప్రజెంట్ రిజల్ట్స్. ఇప్పుడే జరిగి ఈ మధ్య జరుగుతున్నటువంటి యాక్షన్స్, వాటి యొక్క ప్రజెంట్ రిజల్ట్స్. ఐఎమ్ వెరీ టైర్డ్ బికాస్ ఐ హ్యావ్ బీన్ వాకింగ్ ఆల్ డే. ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నాను, ఎందుకని? ఐ హ్యావ్ బీన్ వాకింగ్ ఆల్ డే, రోజంతా నడుస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వాకింగ్ ఆల్ ద డే. హెర్ ఐస్ ఆర్ రెడ్. ప్రజెంట్ రిజల్ట్ ఏంటంటే ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎందుకని? షీ హ్యాస్ బీన్ క్రైయింగ్ ఆల్ నైట్. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. టు టాక్ అబౌట్ యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూ అంటిల్ నౌ. గతంలో ప్రారంభించబడి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి యాక్షన్స్ని మనం సూచించడానికి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఇస్తాంబుల్ ఫర్ 2 years. ఇస్తాంబుల్ టర్కీలో ఉంది. ఇక్కడ నేను 2 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010. ఆమె ఇక్కడ 2010 నుంచి ఇప్పటిదాకా పనిచేస్తుంది. సో ఇవి చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. సరే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, దీన్ని మనం ఎలా ఫ్రేమ్ చేయొచ్చు సెంటెన్స్ని
సబ్జెక్ట్ ఇంగ్లీష్లో అన్ని వాక్యాలు అలాగే తెలుగులో అన్ని వాక్యాలు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి. సబ్జెక్ట్ తర్వాత మనం ఆక్సిలరీ ఆర్ సెకండరీ వర్బ్ మనం తీసుకుంటాం. అవేంటంటే హ్యాజ్, హ్యావ్. హ్యాజ్ ఎప్పుడు వాడతామంటే థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే హ్యాజ్ వాడతాం, మిగతా అన్నిటికీ హ్యావ్. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనకి ఇంగ్లీష్లో ఐ అంటే ఫస్ట్ పర్సన్, వి అంటే ఫస్ట్ పర్సన్, ఎదుటి ఉన్నవాడు యు సెకండ్ పర్సన్, ఎక్కడో ఉన్నవాడు థర్డ్ పర్సన్. ఇలా గుర్తుపెట్టుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్ ఎటువంటి హీ, షీ, ఇట్, రామ్, ప్రవీణ్, కృష్ణ, గీత, వెంకట్, శోభన ఇవన్నీ కూడా హ్యాజ్తో స్టార్ట్ అవుతాయి. హ్యావ్ మిగతా అన్నిటికీ ఐ, యు, వి ప్లూరల్ అన్నిటికీ హ్యావ్ వస్తుంది. పక్కనే బీన్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని సూచించడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ మాత్రమే, హ్యాజ్ మాత్రమే వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బీన్ కూడా వస్తుంది ఎక్స్ట్రా. ఆ పైన మెయిన్ వర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సబ్జెక్ట్, హ్యావ్ బీన్ డ్రాయింగ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్. ఇది మెయిన్. చూడండి, ఈ సబ్జెక్ట్ ఐ, ఆక్సిలరీ వర్బ్ హ్యావ్ వచ్చింది, బీన్ మెయిన్ వర్బ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్. మెయిన్ వెబ్లో ఇంగ్ ఫామ్ వాడతాం, ఎందుకంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగ్ ఫామ్ అన్ని కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్. ఆ తర్వాత టైం ఫ్రేజ్ వాడాలి. సిన్స్ 2010 కానీ ఇది కానీ టైం ఫ్రేజెస్ని మనం వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. పాజిటివ్ ఫామ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. పాజిటివ్ ఫామ్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పినటువంటి సేమ్ అదే స్ట్రక్చర్ వాడతాం. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్, మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ద పియానో. అదే కనుక నెగిటివ్ అయినట్లయితే మనం హ్యావ్ పక్కనే నాట్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఐ హ్యావెంట్ బీన్, షీ హ్యావెంట్ బీన్, లైక్ దట్. దే హ్యావెంట్ బీన్ స్టడీయింగ్ ఆల్ డే. రోజంతా అలా ఏం చదవట్లేదు. హీ హ్యాజెంట్ బీన్ వాచింగ్ టీవీ ఏం అతను చూడట్లేదు, నువ్వు టీవీ కట్టేయచ్చు. ఇది క్వశ్చన్ ఫామ్ అయితే మనకు తెలుసు. ఈ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ముందర వస్తాయి. ఇంతకుముందే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నేర్చుకున్నాం. అలాగే సింపుల్ ప్రెజెంట్లో డూ డస్ ముందర వస్తాయి. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో హ్యావ్ లేదా హ్యాజ్ ముందర వస్తాయి. హ్యావ్ యూ బీన్ ప్రాక్టీసింగ్ యువర్ గిటార్, హ్యాజ్ షీ బీన్ పెయింటింగ్ ఏ పిక్చర్. ఈ విధంగా మనం క్వశ్చన్ ఫామ్ని తయారు చేసుకోవచ్చు. సో ఇది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఏవైనా డౌట్స్ ఇంకా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సమిత యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ టైమ్. కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.